ఐఏఎస్లపై వేటు సెక్రటరేట్ హెచ్ఓడి స్థాయిలో పలువురు ఆఫీసర్ల నిర్లక్ష్యం త్వరలోనే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడు, ఇష్టానుసారంగా పనిచేస్తున్న బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ పథకాల అమల్లో ఆలసత్వం, పేషీల్లో సొంత టీము, బెనిఫిట్స్ వచ్చే ఫైల్స్ పైన ఆసక్తి, ఇటీవల ఆఫీసర్ల పనితీరుపై సీఎం రేవంత్ అగ్రం, ఫైల్స్ పెండింగ్ పెట్టడం పైన అసంతృప్తి. ఇది సత్యం. ఇది చూడండి, ఐఏఎస్ల వేటు నిజంగా చాలామంది ఐఏఎస్లు గ్యాంగును మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకు డబ్బులు వచ్చేటువంటి ఫైల్స్ని మాత్రమే పనిచేస్తున్నారు. సంవత్సరం దాటిపోయినా కూడా ఆ కదలనేటువంటి ఫైల్స్ కూడా వాళ్ళ సెక్రటరీ వాళ్ళ పేషీలో ఉన్నాయి. పట్టించుకునే నాదులేడు, అడిగేటువంటి నాదులేడు. దానికి సంబంధించిన మంత్రి ఉంటే ఆ మంత్రి కూడా అడిగి ఆయన మాటను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఐఏఎస్ అధికారులు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాపాలన. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు అర్జీ పెట్టుకున్నారు, ఎవరి కోసం పనిచేయాలి. ఉమ్మడిగా ఉన్నటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి పనులు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది పనులు జరిగినాయి. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చకా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఫైల్ ఆగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది భయంకర పరిస్థితి. అంటే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పనిచేయట్లేదు. కులమాధారంగా మతమాధారంగా పనిచేస్తున్నారు. ఇక సెక్రటరీలు అయితే ఐఏఎస్లు అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. టైం పాస్ లాగా అయిపోయింది. వాళ్ళు ఏం పని చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర కట్టల ఫైల్స్ ఉన్నా కూడా అవి మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇది సీఎం గారికి తెలిసినా లేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారులు పనితీరులో మార్పులు, ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో నిర్లక్ష్యం సాధించడం, ఇప్పటికైనా అలసత్వం వీడాలి. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. ఇటీవల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన కామెంట్ చేసిన నేపథ్యం. సెక్రటరీ హెచ్ఓడిలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులపై త్వరలోనే బదిలీ వేటు పడనుంది. కొందరు ఆఫీసర్లు ప్రభుత్వ ప్రయారిటీలను పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే ఎందుకు కారణం తెలుస్తుంది. దీంతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని సీఎం రేవంత్ ఈ మధ్య జరిగిన సమీక్ష సమావేశాలు అగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగా లేని ఆఫీసర్లకు అక్కడి నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారిని అపాయింట్మెంట్ చేసేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. సద్వినియోగం చేసుకునే ఆఫీసర్లు బీఆర్ఎస్ హయాంలో కొందరు ఆఫీసర్లకే ప్రయారిటీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు సదరు అధికారులు ప్రాధాన్యత పోస్టులో కొనసాగారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో కొందరిని ఆ ప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేసింది. మరీ కొంతమందిని అలాగే కొనసాగించింది. అయితే బీఆర్ఎస్ టైంలో ఎవరైతే పనిచేశారో మళ్ళీ వాళ్ళని కూడా పక్కన పెట్టేటువంటి నేపథ్యం. ఇది ఎప్పటి నుంచో చెప్తాను. ఐఏఎస్ అధికారులు మార్చండి అంటే ఐఏఎస్ అధికారులు మార్చడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే ఆ మంత్రులు, గత మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఏలు, పిఆర్ఓలు, ఓఏజీలు ఎవరైతే ఉన్నారో ఇదే మంత్రుల దగ్గర మళ్ళీ వాళ్ళే చలమనవుతున్నారు. ఈ వ్యవస్థనంతా నాశనం చేసేది ఈ బ్యూరోక్రాట్స్. వాళ్ళ దగ్గర చెంచాలుగా పనిచేసినటువంటి వాళ్ళే ఇలా వ్యవస్థను ఆన్ చేస్తున్నారు. ఇలా పేదోడు కనీసం సెక్రటరీకి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇవాళ ఒక చిన్న ఫైల్ కూడా అంటే ముందుకు కదలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఒక భయంకర పరిస్థితి. జై జై భీమ్ బాబా జై.